It's not a game, it's a rich thing. Hi friends, good morning from Coorg. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ వ్లాగ్స్. మీరు నిన్నటి వ్లాగ్లో చూస్తుంటారు కదా. యాక్చువల్గా మేము ఇక్కడికి కూర్గ్కి ఎలా రీచ్ అయ్యాము, ఈ రిసార్ట్ పేరేంటి, ఇవన్నీ డీటెయిల్స్ అని ప్రీవియస్ వ్లాగ్లో చెప్పున్నాను. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఆ వ్లాగ్ చూడండి. అలాగే యాక్చువల్గా ఈరోజు కూడా కొంచెం చెప్తాను. యాక్చువల్గా మేము ఇక్కడ ఫ్లోరా జంగిల్ హిల్ రిసార్ట్స్ అందులో ఉన్నాము. ఇట్స్ ఇన్ కోర్గ్, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. మాన్సూన్ రైడ్. సో కంప్లీట్లీ నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. సో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అలానే ఉంది మొత్తం మీద. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నేనైతే మాన్సూన్ రైడ్ అంటే ఏం ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలని రాలేదు. స్టే చేసి జస్ట్ ఆ వెదర్ని, ఆ ఫాగ్ని, ఆ రెయిన్ని జస్ట్ వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఫీలింగ్. అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ వ్లాగ్స్. ఇప్పుడే నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, రూమ్ నుంచి ఇప్పుడు కిందికి వస్తూ ఉన్నాము మార్నింగ్. ఈ రిసార్ట్లో ఏంటంటే యాక్చువల్గా యాక్టివిటీస్ అంటే ఏం లేవు. చిన్న కిడ్స్ పార్క్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, ఓ పక్క రెయిన్, ఓ పక్క స్విమ్మింగ్ పూల్. ఇక్కడ చూస్తే ఇట్స్ కంప్లీట్లీ మన కాఫీ తోటలు మీకు కనపడుతున్నాయి ఇక్కడ లాంగ్ షాట్లో. ఇక్కడ మేము సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ వ్లాగ్స్. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రూము, పైన కూడా ఇంకా 3 ఫ్లోర్స్ లాగా ఉన్నాయి. సో టోటల్ 13 రూమ్స్ ఉన్నాయంట. సో అవైలబుల్ ది కిడ్స్ పార్క్. सांबर है क्या? सांबर. कौन से रेस है? पलाव, वेज पलाव. वेज पलाव. चटनी, सीरा, ऑमलेट. ये कौन से? सीरा. स्वीट है क्या? स्वीट है. ऑमलेट एंड ब्रेड. యాక్చువల్గా రూమ్ అంతా చెక్అవుట్ చేసేసాము. అక్కడ యాక్టివిటీస్ కూడా ఏమి చేయడానికి ఏం లేదు కాబట్టి ఇంకా సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకా ప్లేసెస్ చూడడానికి ఆల్రెడీ చూసాము. బట్ తల కావరికి ఎందుకో మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. సో తల కావరికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడ నిన్న చెప్పున్నాను కదా, రోడ్డు బ్లాక్ అయిపోయిందని ఇంకో రోడ్లో డైవర్ట్ చేశారు. ఇలా రోడ్డు క్లోజ్ చేశారంట, కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారనే చెప్తున్నారు. సో లెట్స్ హోప్ సో ఓపెన్ అయింటే విల్ సీ. అదర్వైజ్ ఆల్సో విల్ ఎంజాయ్ ద నేచర్. దట్స్ హౌ ఇట్ ఈస్. Actually, Thala Kaveri is the birthplace of Kaveri river. Last time 2017లో వెళ్ళాం, కానీ ఫుల్ ఫాగ్ తో నిండిపోయింది, అందుకే సరిగా చూడలేకపోయాము. ఈసారి వెళ్తున్నాము, ఎలా ఉంటుందో చూడాలి. చూసారు కదా ఫుల్ ఫాగ్ తో ఎలా నిండిపోయిందో. ఇది హైయెస్ట్ పీక్ అనుకుంటాను. తల కావరి అంటేనే హైయెస్ట్ పీక్. Not closed. See Thala. ఇదే అజయ్ కవేరీ రివర్ బర్త్ ప్లేస్.
కనపడకుండా పోయిందన్న. అక్కడ లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉంది బాబా. నాకు ఇప్పుడే కొడుతుంది ఇప్పుడు రోడ్ కనపడుతుంది. లాస్ట్ టైం అసలు రోడ్డే కనపడలే. అవును కరెక్టే. లాస్ట్ టైం రోడ్ కనిపించలేదు. ఇక్కడ చూసారు కదా పైకి, ఇంతకుముందు మేము 17లో వచ్చినప్పుడు అక్కడి వరకు వెళ్ళాము. కానీ ఇప్పుడు 2 years అయిందంట క్లోజ్ చేసి. అక్కడ ముందర ల్యాండ్ స్లైడ్ అయిందంట, అందువల్ల క్లోజ్ చేశారు. అది చూపిస్తాను మీకు, ల్యాండ్ స్లైడ్ అయింది ఎక్కడ అని. కావేరీ రివర్, తర్వాత ఇది, తర్వాత అక్కడ అది, తర్వాత అట్ట పక్కన తల కావేరి. సెకండ్ టైం రావడం యాక్చువల్గా. బట్ ఈసారి కొంచెం ఫాగ్ తక్కువ ఉంది. లాస్ట్ టైం జూన్లో వచ్చినాము, ఈసారి జూలైలో వస్తున్నాము. కానీ కొంచెం ఫాగ్ తక్కువగానే ఉంది, కొంచెం కనబడుతుంది. కాకపోతే ఈ కావేరీ రివర్ నుంచి పైకి వెళ్ళేది మాత్రం క్లోజ్ చేశారంట. దగ్గరలో ఒక కొండకి ల్యాండ్ స్లైడ్ అయిందండి, సో అది క్లోజ్ చేశారు. పైకి వెళ్ళింటే బాగుండేది, కానీ అఫ్కోర్స్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా, సో అది అందువల్ల క్లోజ్ చేశారంట. బట్ స్టిల్ కావేరీ ఇప్పుడే కోనేరు దగ్గర చూసారు కదా, అదే కావేరీ నది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇంకా మన కావేరీ నది గురించి తెలుసు కదా, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో. సో అది తల కావేరీ. ఫాగ్ చూసారు కదా ఎలా ఉందో మొత్తం బ్యాక్ సైడ్, కంప్లీట్లీ ఫాగ్. వెరీ నైస్. డెఫినెట్గా కూర్గ్ వచ్చిన వాళ్ళు, కూర్గ్ నుంచి యాక్చువల్గా 37 kilometers ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరి వన్ కెన్ వాచ్ దిస్. అనేసే హాయ్. మనకి కవరప్ అయిపోయింది మొత్తం. అక్కడ లాంగ్లో కనపడుతుంది మీకు ఒక ల్యాండ్ స్లైడ్ అయిందంట. మీకు కార్లో వెళ్తున్నప్పుడు కూడా చూపిస్తాను ఒకసారి. అది పడినప్పటి నుంచి యాక్చువల్గా పైకి వెళ్ళడం ఆపేశారు. సో అంటే కొండ కొంచెం లూజ్ అయింది కదా, సో అందుకని రిస్క్ ఎందుకని చేయలేదు అనుకుంటున్నా. కావేరీ ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ లైక్ టైం వచ్చి 12 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ టైం అబ్బీ ఫాల్స్ అనుకుంటున్నాము. సో యాక్చువల్గా ప్లానింగ్ ప్రకారం అవుట్డోర్ కుకింగ్ చేసుకోవాలి, కానీ రైన్ ఎక్కువ ఉండడం వల్ల అది మోస్ట్లీ కుదరకపోవచ్చు ఇప్పుడు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి అబ్బీ వ్యాలీకి వెళ్ళేసి తర్వాత లైట్గా తినేసి తర్వాత బ్యాక్ టు బెంగళూరు. అదే ఈరోజు ప్రోగ్రామ్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఓకే. ఆల్ టువర్డ్స్ ఎంజాయింగ్ ద డ్రైవ్. ఇట్లా చూపి మిర్రర్ అటు పెట్టబట్టి చెప్పు. చూస్తారు కదా ఇది ల్యాండ్ స్లైడ్. ఇది ఇట్లా ల్యాండ్ స్లైడ్ కావడం వల్ల పైకి అలో చేయడం లేదు. ఒక 6 years నుంచి అలో చేయడం లేదంట. 2 years. సో సారీ 2 years నుంచి అలో చేయడం లేదంట. చూసారు కదా, జీరో విజిబిలిటీ.
సో ఏం కనిపించలేదు మాకు ముందర, ఏదో అట్లా కొంచెం లైట్ కనిపిస్తుంది, దగ్గరగా వస్తే కానీ కనిపించడం లేదు. ఇక్కడ చాలా స్పైసెస్, హనీ, చాక్లెట్స్ అలా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా కొనొచ్చు. ఇక్కడ కూర్గ్ స్పెషాలిటీ కాఫీ పౌడర్, చాలా బాగుంటుంది కాఫీ పౌడర్. పిల్లలతో మాన్సూన్ రైడ్కి వచ్చినప్పుడు నేను మీకు చెప్పే సజెషన్స్ ఏంటంటే మెయిన్ స్వెటర్స్ క్యారీ చేయాలి, అలాగే మంకీ క్యాప్స్, అలాగే ఇంకా మెడిసిన్స్. మెయిన్ కోల్డ్, కాఫ్, ఫీవర్ డెఫినెట్గా వస్తుంది. అంటే ఈ క్లైమేట్ బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మనం డెఫినెట్గా కంపల్సరీగా మనం మెడిసిన్స్ మాత్రం క్యారీ చేయాలి. సో ఇది తెల్ల కావేరి. ఇంకా ఇక్కడ నుంచి డౌన్ వెళ్ళిపోదాం. ఇంకా డౌన్లో యాక్చువల్గా ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి లోపలికి వెళ్తామో తెలీదు, బయట నుంచి అయితే చూపిస్తాము. దాని తర్వాత డైరెక్ట్గా అబ్బీ ఫాల్స్కి వెళ్ళిపోదాము. ఇంకా బట్ ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉండిపోవచ్చు. ఇక్కడ అంత బాగుంది వెదర్. ఇదే టెంపుల్, భగండేశ్వర టెంపుల్. కావేరి, కనికే, సుజ్యోతి 3 రివర్స్ కలుస్తున్నాయండి ఇక్కడ. చూసారు కదా, అటు నుంచి ఒక రివర్, ఇటు నుంచి ఒక రివర్, ఇంకో రివర్ ఎక్కడ ఉంది మరి, అది ఎక్కడ కలుస్తుందో కదా. ఇది భాగమండలాలు త్రివేణి సంగమం. నాకు 2 రివర్స్ కనపడే కానీ ఇంకో రివర్ ఎక్కడ ఉంది, మిక్సింగ్ అవుతుంది, యాడ్ అవుతుంది ఇక్కడ. బట్ ఇట్స్ ఓకే. కొంచెం పడింది తిరుగుతాం. ओपन व्यू है। అఫ్కోర్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ లొకేషన్ ఇక్కడ, అందరికీ తెలిసిన విషయం అనుకుంటున్నాను, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. చలో ఇప్పుడు అబ్బీ ఫాల్స్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ స్ట్రైట్ ఇదా ఏమైనా లొకేషన్స్ కవర్ చేయగలుగుతామో చూడాలి, లేకుంటే డైరెక్ట్లీ బ్యాక్ టు బెంగళూరు. కుశాల్ నగర్ క్రాస్ అయిపోయాము ఇప్పుడే. ఇంకా మైసూర్కి యాక్చువల్గా మేము 2-3 వేస్ ఉన్నాయి మడికేరి టు బెంగళూరు వెళ్ళడానికి. సో వీ ప్రిఫర్డ్ మైసూర్ వే, మైసూరు, శ్రీరంగపట్నం, తర్వాత కునిగల్ నుంచి అట్లా వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ లైక్ మైసూర్కి ఇంకొక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి అంత హైవేనే కదా, చూపించడానికి కూడా ఏం లేదు. దట్ ఆల్మోస్ట్ లైక్ టైం కూడా ఇప్పుడు 5:20 అవుతుంది. సో ఇంకా డార్క్ కూడా అయిపోతుంది కదా, సో అందుకని ఇంకా బ్లాగ్ని ఇక్కడ కొడితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో అది సో హోప్ఫుల్లీ ఈ మాన్సూన్ రైడ్ మీ అందరికీ బాగానే నచ్చిందని ఆశిస్తున్నాను. మొత్తం అయితే బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలు కానీ, రెయిన్ కానీ. మేము అనుకునేట్లే మొత్తం రిసార్ట్ దగ్గర అంతా రెయినే ఉన్నింది. దట్స్ ఆల్ ఫర్ ద బ్లాగ్.
మీ అందరం కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్. యాక్చువల్గా కనెక్టివిటీ ఉండేది కదా, కానీ మునిగిపోయినట్టుంది మొత్తం. కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ అంత ఫుల్ ప్లేస్గా ఉండకపోవచ్చు కదా.